హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రీట్మెంట్ ఎడ్జ్ హాస్పిటల్స్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి, ఎంబీబీఎస్, ఎఫ్ఐఏజిఎస్, ఎఫ్ఎంఏఎస్, జనరల్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్, ఇండియాస్ ఫస్ట్ స్టెప్లర్ సర్కంసేషన్ సర్జన్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, వైద్యరత్న అవార్డీ, ఏపీజే అబ్దుల్ కలాం అవార్డ్, ఇంటర్నేషనల్ హెల్త్ ఎక్సలెన్సీ అవార్డ్. ఈ రోజు డాక్టర్ మనతో ఉన్నారు అండ్ చాలా విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం హెల్త్ ఇష్యూస్ మీద. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్, ఫైన్ అండి. చూస్తే కనుక చాలా వరకు ఈ కాలంలో పైల్స్ అనేది చాలా ఒక మేజర్ ప్రాబ్లం అయిపోయింది. ప్రతి ఒక్కరికి పైల్స్ అనేది వస్తుంది. అసలు పైల్స్ అంటే ఏంటి సార్? చాలా మందికి అపోహలు ఏమున్నాయంటే కింద నుంచి రక్తం పడగానే పైల్స్ వచ్చినాయి అనుకుంటుంటారు. మనం వాష్ చేసుకునేటప్పుడు ఏదైనా తగిలిందంటే పైల్స్ అనుకుంటుంటారు. మోషన్ హార్డ్గా వచ్చిందంటే పైల్స్ వచ్చినాయి అంటుంటారు. ఈ పైల్స్ని మనం ముల్లలు, అష్టముల్లలు అంటుంటాం నార్మల్ వాడుక భాషలో చూసుకుంటే కనుక. సో పైల్స్ అనేవి పర్ఫెక్ట్గా నిజంగా వచ్చినాయా రాలేదా చూడాలి అంటే కనుక ఒక ఎగ్జామినేషన్ చేస్తేనే కానీ ఆ పైల్స్ బయటపడతాయి. అంతేగాని జస్ట్ బ్లీడింగ్ పడంగానే పైల్స్ వచ్చినాయి, పెయిన్ రాగానే పైల్స్ వచ్చినాయి అనేది అన్నీ నమ్మకూడదు. ఎందుకంటే పెయిన్ అనేది ఎప్పుడు వస్తుంది, పైల్స్ వచ్చినప్పుడు పెయిన్ ఎప్పుడు వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. పైల్స్లో రకాలు ఉంటాయి. అంటే ఈ పైల్స్ ఏవైతే ఉన్నాయో మామూలుగా మలద్వారం దగ్గర రక్తనాళాలే సాగడాన్ని పైల్స్ అంటాం. ఇవి నథింగ్, అక్కడ ఏం ఉండదు. అక్కడ పైల్స్ రావడానికి అక్కడ రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి సాగి బయటికి వస్తూ ఉంటాయి. ఆ బయటికి వచ్చిన వాటినే మనం పైల్స్ అంటాం. అట్లా బయటకు వచ్చిన రక్తనాళాలు మామూలుగానే కుషన్ లాగా ఉపయోగపడుతుంటాయి. అవి ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల, అంటే కాన్స్టిపేషన్ ఉండడం వల్ల, ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల అవి మెల్లగా సాగి 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 బయటికి వస్తూ ఉంటాయి. అట్లా బయటికి వచ్చిన ముద్దలు లాంటి వాటిని మనం పైల్స్ అంటాం అన్నట్టు. సో ప్రాపర్గా పైల్స్ అనేవి ఎవరు చూసుకున్నా కనపడవి. డాక్టర్ చూసి ప్రాక్టోస్కోపీ అని ఒక ఎగ్జామినేషన్ చేసి లోపల అసలు పైల్స్ ఉన్నాయా, బయట పైల్స్ ఉన్నాయని చెప్పడానికి వస్తుంది. కానీ ఒట్టిగా రక్తం పడిన వెంటనే పైల్స్ ఉన్నాయని, లేకపోతే నొప్పి రాగానే పైల్స్ ఉన్నాయని, పీలిక లాంటివి చేతికి తగులుతుంటాయి, వాటిని స్కిన్ ట్యాక్స్ అంటాం, పైల్స్ అనం. చాలామంది ఏం కన్ఫ్యూజన్ అవుతుంటారంటే చేతికి ఏదో తగలంగానే పైల్స్ వచ్చినాయి, నాకు పైల్స్ వచ్చినాయి అని చెప్పి అంటుంటారు. బట్ అవి స్కిన్ ట్యాక్స్ ఉంటాయి. ఆ స్కిన్ ట్యాక్స్ని చూసుకొని పైల్స్ అని ఇట్లా చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. బట్ ప్రాపర్గా పైల్స్ అనేది ఒక సర్జన్ చూసిన తర్వాత అది ఏ గ్రేడ్లో ఉంది, అవి పైల్స్ అయినా కావా అనేది 100% నిర్ధారణ చేసుకోవచ్చు అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా విషయాలు తెలుసుకున్నాం అండ్ చాలా అపోహలు ఉంటాయి దాని మీద అండ్ చాలా క్లియర్ చేశారు సార్. మళ్ళీ ఒక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సభ్యులు టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.